నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అమ్మాయిలు అనుభవించడానికి సినిమాలు తీస్తున్నారంటూ తంబారెడ్డి భరద్వాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపై మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్లో చిరంజీవి గారు చేసిన వాక్యాలని విపరీత అర్థాలు తీస్తూ ఆ సింగర్ అయినటువంటి చిన్మయ్ గారు అయితేనేమి, ప్రముఖ సీనియర్ దర్శకుడైనటువంటి నిర్మాత అయినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తన ఒక వితండ వాదన చేస్తున్నారని నా ఉద్దేశం. ఎందుకంటే చిరంజీవి గారి ఉద్దేశం ఏమిటి అంటే, సినీ పరిశ్రమలో ఆ కౌన్సిలింగ్ కౌచ్ ఉంది, ప్రతి దగ్గర ఉంది అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్న మీరు అది తప్పు అని చెప్తున్నాడు. ఎక్కడా ఉండదు, ఎక్కడో అక్కడ ఒక చెడ్డవాడు ఉంటాడు. మీరు సినీ పరిశ్రమలో బాగుంది, కౌచింగ్ కాస్ట్ ఏముండదు, రండి, ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఇబ్బందులు వస్తాయి, ఎవరో ఒకరు చెడ్డవారు ఉన్నాడని చెప్పాడు. నిజమే కదా అది. ప్రతి ఒక్కరు కాస్టింగ్ కౌచ్ బలైన అర్థం కాదుగా. అంటే అవకాశాలు వచ్చిన ప్రతి హీరోయిన్, ప్రతి క్యారెక్టర్ లేడీ ఆర్టిస్టు కాస్టింగ్ కౌచ్ బలయ్యి వాళ్ళకి వినియోగపడిన తర్వాత అవకాశాలు తీసుకున్న ఉద్దేశమా? అది కాదు కదా. ఇప్పుడు చిన్మయ్య గారు మాట్లాడింది కానీ, ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడుతుంది కానీ కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్తా ఉన్నాడు. ప్రతి దగ్గర ఉందా అని చెప్పి మనం ప్రశ్నించాల్సింది వాళ్ళని. ఎందుకంటే ప్రతి దగ్గర లేదని మనకు సమాధానం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అవకాశం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడో అక్కడ బలయ్యి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ టాలెంట్ ప్రకారం వచ్చిన వాళ్ళు. ఎక్కడో అక్కడ చెడుగా, ఎక్కడో ఒకటి చెడ్డవాడు ఉన్నవాడు వాడే అవకాశాల కోసం ఏదో చేస్తూ ఉంటాడు. కానీ ప్రతి దగ్గర అలాంటి కాస్టింగ్ కౌచ్ ఉండదు. ఒకవేళ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉందేనంటే తను కూడా చిత్రాలు దర్శకత్వం చేశాడు, నిర్మాతగా వ్యవహరించాడు. ఆయన ఒక 20 చిత్రాల దాకా బహుశా ఆయన డైరెక్షన్ చేసి ఉండవచ్చు. మరి ఆయన ఈ విధంగా కాస్టింగ్ కౌచ్కి పాల్పడ్డాడు అంటే ఏం సమాధానం చెప్తాడు? ఆయన ఇంకొక సమాధానం చెప్తూ గతంలో 90లో అప్పుడు ఉన్నది, 90లో తర్వాత లేదు, అప్పుడెప్పుడో ఉంది, ఇప్పుడెప్పుడో ఉంది అంటున్నాడు. అది అబద్ధం. మొదటి నుంచి కూడా ఉంది, సినీ పరిశ్రమ వచ్చిన కాడి నుంచి ఉంది. ఈ కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా పరిశ్రమలే కాదు, అన్ని రంగాలలో ఈ పురుషాధిక రాజ్యంలో, పురుషాధిక ప్రపంచంలో ప్రతి దగ్గర స్త్రీ పట్ల చులకనభావం, అవకాశవాదాన్ని ఉంటుంది. అది ఈ సమాజంలో రుగ్మత లాంటిది. కానీ దాన్ని నుంచి బయటపడాల్సిన అవసరం ఎంత ఉంది. కాస్టింగ్ కౌచ్ చేయాలన్న ఆలోచన చేయడాన్ని నేరంగా భావిస్తున్నాం. కాస్టింగ్ కౌచ్ పాల్పడడం కాదు, అలా ప్రయత్నం చేసేయడమే నేరంగా భావించాలి. అలాంటిది నేరస్తుని ఖచ్చితంగా శిక్షించాల్సి ఉంటుంది. అంతంత మాత్రాన సినీ పరిశ్రమలో మాత్రం ఈ కాస్టింగ్ కౌచ్ ఉంటేనే అవకాశాలు వస్తున్నాయి మాత్రం అది అబద్ధం. చిరంజీవి గారు చెప్పింది అది దాని ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.